నిలబడ్డాల గురించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూనేమో కోర్టు ఉల్లంఘన అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే చట్టబద్ధం అవుతుందని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడడం కనపడతా ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఆనాడు ఉన్న చట్టాలు ఈనాడు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఏదైతే భారత రాజ్యాంగంలో ఉన్న చట్టాలు ఇప్పుడు కొత్తగా మార్పు జరగలేదు, దాని మీద కనీసం డిస్కషన్ కూడా జరగలేదు. ఆ చట్టం అసలు దాని మీద కనీసం డిస్కషన్ కూడా చేయలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దాదాపు 6 రాష్ట్ర ప్రభుత్వాలను ఆనాడు కూల్చిన సందర్భం కాబట్టి వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు మార్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా అధికారులకు వచ్చింటే మార్చేవాళ్ళం. ఎందుకంటే చట్టం మార్చాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఎలక్షన్ల సందర్భంగా మాట్లాడింది. ఎందుకంటే చట్టాల ఉల్లంఘన జరుగుతూ ఉంది, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వం కులుస్తూ ఉంది, ఇది మంచిది కాదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలం పాటు ఉండాలని చెప్పేసి ప్రజలు దీవించి ఆశీర్వించిన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీకి మొన్న అదేవిధంగా ఎవరైతే ప్రభాకర్ గారు అదే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు, అంతకుముందు పల్లారాజేశ్వర మాట్లాడారు, భారతీయ జనతా పార్టీ నుంచి లక్ష్మణ్ గారు మాట్లాడారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చే ప్రయత్నం వారు అన్ని రాష్ట్రాల్లో చేస్తుంటూ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలా అని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉన్నారు. నాకు డౌట్ ఏంటంటే అంత వల్నరబుల్ గా ఉందా ఇవాళ? ఎందుకుంటే సార్ మేము అంటా ఉన్నాం 9 సంవత్సరాల కాలంలో మీ మేనిఫెస్టోలు 2 తీసుకొని రండి. ఫస్ట్ మేనిఫెస్టో 2014, 2018లో భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల పాలన. మా మేనిఫెస్టో మేము తీసుకొని వస్తాం. మేము 417 హామీలు ఇచ్చినాం, 180 హామీలు నెరవేర్చినాం. మీరేం చేసినాం, మేమేం చేసినాం, చర్చకు సిద్ధంగా ఉన్నాం కదా. ఇది నేను చెప్పింది కాదు, మా ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పిండు. అసెంబ్లీలో చర్చ చేద్దాం, ఏ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇన్ని హామీలు నెరవేర్చిందో, లేదా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని నెరవేర్చిందో, మేమేం నెరవేర్చిందో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రండి అంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి 2 గంటల పాటు వచ్చి 53 లక్షల జీతం తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు అసెంబ్లీ రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నప్పుడు మరి ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయలేదు సార్? మీరు ఏదో పేద తెలంగాణ ఉద్ధరిస్తే మరి తెలుగు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇంత ఘోరంగా అద్భుతంగా తయారైంది? 2005లో 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది, ఈరోజు గుండు 0. పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు మీది. 37% ఓటు బ్యాంకు 17% తక్కువైంది. కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగితే 3వ ప్లేసు. అదే కాకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్లో వరంగల్, ఖమ్మం అక్కడ ఓడిపోయారు. అదే కరీంనగర్ మీకు నార్త్ తెలంగాణ మేము బలంగా ఉంటాం, అందులో సిద్దిపేట వస్తుంది, గజ్వేల్ వస్తుంది, గతంలో సిరిసిల్ల వస్తుంది, గతంలో కవిత గారు ప్రాతినిధ్యం నిజామాబాద్ ఉన్న. మరి ఎందుకు మీరు పోటీ చేయలేదు? మీ పార్టీని ప్రజలు కావాలని చెప్పి కోరుకుంటున్నారు కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రజల్ని కాదు, నష్టం బీఆర్ఎస్ కి కాదు. ఇవాళ మిమ్మల్ని ఎన్నుకున్నందుకు తెలంగాణ ప్రజలే ఇబ్బంది పడుతున్నారు, అయ్యో నష్టపోయిన భావనలో ఉన్నారు అనే ఒక పాయింట్. అయితే ఎక్కడైనా కూడా చరణ్ గారు ఒక ప్రభుత్వం ఏర్పడ్డాక కనీసం 6 నెలలు ఏడాది టైం ఇస్తారు, ఓ ఏడాదిన్నారు. కానీ 2-3 నెలల నుంచే మొదలైంది. అంటే అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా కుదురుకోవట్లేదు. ఎవరు మంత్రులు ఇంకా మంత్రి ఒక్క నిమిషం వస్తా రాకేష్ గారు, ఇంకా కేబినెట్ పూర్తవలేదు అనుకోండి, అది మరో చర్చ. ఎందుకని ఇంత అసహనం ఎందుకు వచ్చిందని సార్? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేమేదే ప్రజలు ఏది కోరుకుంటారో అది చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఎందుకంటే మేము నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి, ప్రజాస్వామ్యం అంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించడం, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు లేవు కాబట్టి ప్రజాస్వామ్యం